హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. జొన్న జావా అండి, జొన్న బువ్వతో జావా అండి. ఇది చాలా డిలీషియస్, చాలా బాగుంటదండి. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. జొన్న అన్నం తినలేని వాళ్ళు ఈ జావాను కూడా తాగితే చాలా బాగుంటదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, నేను ఏం చేసా అంటే ఆల్రెడీ జొన్న బువ్వ మన దాంట్లో అప్లోడ్ చేసా అండి ఎపిసోడ్. అలానే ఇది నేను ముందే జొన్న అన్నం వండుకొని పెట్టుకున్నా అండి. మనం దీన్ని ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను అండి. జొన్న అన్నం అయితే వండుకొని పెట్టుకున్నాను, మళ్ళీ ప్రాసెస్ లెంతీ అవుతుంది కదా. ఆల్రెడీ మన దాంట్లో అప్లోడ్ చేసా కాబట్టి ఇది నేను ముందే చేసి పెట్టా అండి. క్యారెట్ తురుము, అల్లం తురుము, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, సన్నగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, జీలకర్ర అండ్ మిరియాల పొడి, నిమ్మకాయ, పెరుగు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఏమీ అవసరం లేదు, ఇవి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నా అండి నేను. ఓకే అండి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, అల్లం తురుము నేను ఇవన్నీ వేసేస్తున్నా. వేసేసి ఈ మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇది కూడా వేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం, కొంచెం సాల్ట్, ఇప్పుడు పెరుగు వేసేస్తాం. అప్పుడు మనకు దాన్ని చూసుకొని ఎన్ని వాటర్ పడతాయో అన్ని వేసుకోవడం అండి. ఇది చాలా సమ్మర్లో ఎప్పుడైనా తినొచ్చండి. సమ్మర్ అనే లేదు, మనకి ఎప్పుడు తినాలి అనిపిస్తే కూడా అప్పుడు తినొచ్చండి దీన్ని. పెరుగు చూడండి, 2 కప్స్ వేసిన. ఇలా కలుపుకోవాలండి. పెరుగు కూడా మంచి కలిసిపోతుంది ఇట్లా. ఇలా కూడా తినొచ్చు, కావాలి అనుకుంటే జావలాగా కూడా తాగొచ్చు అండి. గ్లాస్లో పోసేసుకొని తాగొచ్చు మనం. ఇలా కూడా తాగొచ్చు, తినొచ్చు. నేను కొంచెం పక్కకు పెట్టుకుంటున్నా అండి. ఇప్పుడు మిగతాది వాటర్ వేసేసుకుని మనకి ఎన్ని వాటర్, జావా అంటే జావలాగా ఉండాలి కదండి, దానికి వాటర్ వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం ఇప్పుడు ఇది గ్లాస్లో పోసుకొని తాగేయడమే అండి. చూడండి, జొన్న అంబలి, జొన్న జావా ఇది సూపర్. చూడండి, మనం వేసుకున్న క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి పైకి కనిపిస్తుంది చూడండి. మనం ఇప్పుడు ఓకే అయిపోయిందండి, ఇంతే అండి. చాలా సింపుల్ అండి. మనం దీంట్లో నిమ్మరసం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, క్యారెట్, కొత్తిమీర, మనం వేసుకుంది ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అండి, అంతే. మీరు ఇంకా కీరా అవి కూడా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. బీట్రూట్, కీరా, మనం ఏమి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇంకా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఫినిష్ అండి, అయిపోయింది ఇప్పుడు ఇది. ఓకే అండి, గ్లాస్లోకి తీసుకుంటున్నా నేను. మీరు ఇంకా కావాలంటే ఏవి కావాలనుకుంటే అవి కూరగాయ ముక్కలు ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇందులో మొక్కజొన్న గింజలు ఏవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇదేమో అన్నం రైస్ తీసి పెట్టా కదా నేను, అది కూడా టేస్ట్ చేద్దాం. జొన్న రవ్వతో దద్దోజనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి, అది తింటే చాలా బాగుంది. ఇది మజ్జిగ, ఇది కూడా జావా టేస్ట్ చేద్దాం. జొన్న జావా సూపర్ అండి, అసలు మస్తు టేస్ట్ ఉన్నాయి, చాలా బాగుందండి. ఈజీ అండి. రైస్ ఏమంటే ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా చేసి మనం పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా
అప్పుడో గ్లాస్ తాగినా కూడా మనకి ఎనర్జీ వస్తుందండి. రైస్ తినే బదులు అప్పుడొక గ్లాస్ తాగినా కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.